హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరూ బాగున్నారా? ఈరోజు నేను అటుకులు పాయసం చేశాను. లైక్ పాయసం అనుకోండి, లేకపోతే అటుకులు పుడింగ్ అని అనుకోండి. సో చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ముందుగా కొంచెం నేను కొద్దిగా తీసుకున్నాను. హాఫ్ కప్ అటుకులు తీసుకుని కొంచెం డ్రై రోస్ట్ చేశాను. కొంచెం లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకుని చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెంగా బ్రౌన్ చేసుకుని తర్వాత కొంచెం పల్లీలు, మీరు ఇవైతే తొక్క తీసేసిన పల్లీలు. సో ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు తొక్కతో ఉన్నాయి కూడా చేసుకుని తర్వాత ఫ్రై చేసుకుని తొక్క తీసేయచ్చు. సో పల్లీలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి, ప్రోటీన్. సో ఇది కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ వేయకుండా, కానీ వితౌట్ ఆయిల్. సో అటుకులు కూడా చాలా మంచిది, ఎందుకంటే ఆ బరువు తగ్గాలనుకున్న వాళ్ళు అటుకులు కూడా చాలా మంచి బ్రేక్ఫాస్ట్గా ఉపయోగపడుతుంది. మనం వెజిటేబుల్ వేసుకుని పోహా వండుకోవచ్చు, పోహాలా చేసుకోవచ్చు, అదే ఉప్మాలాగా. సో ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. తర్వాత పీనట్స్ కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి, లిటిల్ బ్రౌన్ కలర్ వచ్చే వరకుని. చాలా బాగుందబ్బా, టేస్ట్ మట్టికి అద్భుతంగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను తర్వాత ఒక బనానా తీసుకున్నాను. బనానా శుభ్రంగా పీల్ తీసేసి కొంచెం నేను పెద్ద ముక్కల కింద కోసి చేసి నేను మ్యాష్ చేయడమే టైం పట్టింది, కాబట్టి మీరు కొద్దిగా చిన్న చిన్న కింద కట్ చేసుకుని మ్యాష్ చేసుకోండి. అంటే బాగా మ్యాష్ చేసుకుంటే బాగోదు, అంటే మనకి తినేటప్పుడు కొంచెం అదే టేస్టీగా ఉంటుంది. బాగా మ్యాష్ అయిపోతే కిచిడిలాగా ఉంటుంది, కాబట్టి కొద్దిగా మ్యాష్ చేసుకుని తర్వాత నేను సియా సీడ్స్ నానబెట్టాను, 1 స్పూన్ ఓన్లీ. సో అవి 2 స్పూన్ల కింద అవ్వాయి. తెలుసు కదా, సియా సీడ్స్ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఇలా హెల్తీగా చేసుకుని ఒక్క రోజున బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంటే ఇది తినడం వల్లే బరువు తగ్గిపోతారని నేను చెప్పను, ఎందుకంటే మనం ఇది ఒకటి తింటే బరువు తగ్గరు, మనం ఇంకా ప్రాసెస్ చేయాలి బరువు తగ్గాలనుకుంటే. సో ఇది కూడా బ్రేక్ఫాస్ట్లో ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. సో నేను బాగా కొంచెం మ్యాష్ చేశాను, బాగా కొద్దిగానే. మీరు కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ కానీ హనీ కానీ. బట్ షుగర్ కానీ హనీ కానీ నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే బనానా చాలా స్వీట్గా ఉంది. సో ఈ స్వీట్నెస్ నాకు సరిపోయింది. మీరు కావాలనుకుంటే కొంచెం బెల్లం కానీ, బెల్లం అయినా లేక షుగర్ అయినా, హనీ అయినా, తేనె వేసుకుని మీరు బాగా స్వీట్ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. సో నాకు ఈ బనానాతో సరిపోయింది కాబట్టి నేను ఈ స్వీటు యాడ్ చేయలేదు. బనానా కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. సో కొంచెం పాలు నేను ముందుగానే కాసేసి పెట్టుకున్నాను, 1/2 గ్లాసు పాలు వేసాను. తర్వాత ముందుగా నేను చియా సీడ్స్ నానబెట్టుకున్నాను వాటర్ వేసి. సో అవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. మొత్తం అన్నీ వేయకూడదు అనుకున్నాను, తర్వాత కొద్దిగా వేసుకుంటే బెటర్ అనిపించింది. తర్వాత నేను అవన్నీ వేసాను. 1 స్పూన్ నానబెట్టాను, 2 స్పూన్లు అయ్యింది అది. సో ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా వేసాను. సియా సీడ్స్ లేకపోయినా పర్వాలేదు, బాగానే ఉంటుంది. బట్ సియా సీడ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, బెనిఫిట్ కూడా ఉంటుంది. దీంట్లో ప్రోటీన్, ఫైబరు చాలా బాగుంటుంది. సో చియా సీడ్స్ తినడం వల్ల కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. బాగా మిక్స్ చేసుకుని తర్వాత నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా
అటుకులు అటుకులు వేసి కొద్దిగా వేసాను నేను, ఫ్రై చేసినవన్నీ వేయలేదు. సో మీరు ఎక్కువగా కావాలనుకుంటే మీరు ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒకరికి కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ చేశాను. ఇద్దరికి చేసుకోవాలనుకుంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. బట్ ఇది వెంటనే తినేదే బాగుంటుంది, లేకపోతే బాగా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత కొంచెం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా పల్లీలు, ఆ పల్లీలు వేసుకోవాలి. ఏరుశనగ గుడ్లు, తర్వాత కొంచెం బాదాం వేసాను. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.